Ramari Bhajan Mala
అమ్మా శ్రీరామచంద్రుడు నాకు కలవగా వచ్చి ఉన్నాడు. నీకు చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను. తల్లి రాక్షసలంతా కూడా ఇంత మంచిగా ఉన్నారు. నా యొక్క శ్రీరాముడు నీ కలవకు వచ్చావా? నన్ను పెళ్ళాడిన రాముడు అతడు Oh
ఉన్నదో లేదో. చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది పలుకవలన బిడ్డని, చూడుమున్నాది జగన్మోహన కార్య బామ, చూడుమున్నాది రాముడు నరుడు నాతో పోరాడగలడు సీతారాముడు నరుడు నాతో పోరాడగలడు సీతారాముడు రావణుండను బాబలుండను లంకలేలుతున్నవాడు రత్నపు చిలక నాతో పలుకవలన జనులాడు, రత్నపు చిలక ఇంగుము పీలి సాటి సుందరి లేదే బాబా, కళ్ళగింపు కడుమదంపు వదిలి కోరు రమణి చేరు, చూడుమన్నాది జగన్మోహన కార్య బామ, చూడుమా. నీ ముఖం పెట్టి చూసిన సో నాకు సర్వంగా సంతోషముగా కలుగును. ఒకసారి నీ ముఖం ఎత్తి చూడుము సీత, సీత చూడుము. నాతో మాట్లాడావే, కల్లారా చూడావే కౌసల్య కోడాలా. ఏ సీత, కౌశల్య కోడలా, ఒకసారి నీ ముఖం పెట్టి నా వైపు చూడుము. ఎంత అందముగా వైభవంగా ఎంత ఉన్నానో చూడుము. సీత, నువ్వు నాకు కావాలి, నాకు మళ్ళీ నీకు నాకు పని లేదు, వెళ్ళిపోతాను. అవునా? వలదు వలదని నాతో పలుమారు వలిగేవో, వలదంటే పట్టుమాటు వద్దునేవో సీత. నువ్వు వలదంటున్నావు, వలవకుండా పొంగపురా అన్నయ్య, పొంగపురా సీత, నల్లని వాడు నరుడైతే నీ విరుడు, నల్లని వాడు నరుడైతే నీ విరుడు, నన్నే నీ చేయగలడు ఓ సీత ఓ రమణే. నల్లని వాడు నరుడైతే నీ విరుడు, సీత అదొక కర్యవాడు,
మీరు సంపాదించడకై జన్మించాను. అవునా? వడిసి రాము వాని పట్టుదల మేలానే వడిసి రాము వాని పట్టుదల మేలానే వడిసి రాము వాని నవనకాచిన మూడు రాకుటల వేసిత వడిసి రాము వాని పట్టుదల మేలానే వడిసి రాము వాని సీత వానికి ఉన్నది ఒక శిరము, నాకు 10 శిరములున్న 20 అస్తములతో ఉన్నారు. వాడు నన్నేం చేసిన ఒక నర పిశాచి వాడు. వసిగా కల్పగుడి శివుని తలచూచు వసిగా కల్పగుడి శివుని తలచూచు దశరథ సుతులను దండించే వాడానే వసిగా కల్పగుడి శివుని తలచూచు సీత దశరథ సుతులను నేనే సంహరించి వాడను. ఏమనుకుంటున్నావు? నీ ముఖము నాకు చూపించదా దుర్మాత్మ? నీ ముఖము నాకు చూడట, నీ ముఖము నేనేమి చూడకాను. పెళ్లి కూడా దుర్మాత్మ. నీ ముఖము నాకు చూపించము. దుర్మాత్మ మొదమల రంగల్ ఎడలేని భ్రాంతి కలిగి ఎడలేని భ్రాంతి కలిగి తెచ్చినాడా నీయదా కలగంటి నీ మోము చూపవే కలగంటి నీ మోము చూపవే పది నెలలాయే మనసు కలగదాయే కిలకిల మనసు కపితములు కురిపించే మదనుడను కిలకిల మనసు కపితములు కురిపించే మదనుడను ఈ వల్పులాగే ఉన్నా ఈ బల్బులకు తాళలేక ఉన్నా నా బల్బు తెరముతున్నా కలగంటి మోము చూపవే పది నెలలాయే మనసు గడగడాయే హే సీత 10 నెలలాయే ఒకసారి నీ ముఖం పెట్టి చూసిన సో కిలకిలమైన సుఖపిదములను నీకు నేను కురిపించేదాను. నీ వలుపులకు నేను తట్టుకోలేకపోతున్నా. సీత ఒక్కసారి చూడుము. ఓ పాపాత్మక సాయనా పతివతను నిలసున్నా వరదాక్షి వినగరాదు మాట. ఏంటి తీస్తాను మా ప్రవేశాలు మరి నా తట్టుకుంటే రాదు మన స్వామి నీ వరుణి గర్వాకే ఈ తోట. కడమచ్చం గదరాముడు పేదరికం గలవాడు చివరి మగడు నీకు కాదా.
మాట చెప్పేది వినుము. నీ భర్త అయిన ఒక పేదవాడు, వాడి దగ్గర ఏమున్నది? వాడు నీకు తెచ్చి పెట్టి సాధ్యంతా లేదు. వాడు ఒక అరణ్యంలో ఎరుకులి వాడి వాడే నారచీరలు ధరించి తాయాకులు తిని బతుకుతున్నాడు. నిన్నేమి సాస్తాడు? నా ధనము చూడు, నా అందము చూడు, ఇది చూడు. పాతగా రాక్షస వినరా ఆహా, సీత ఎంత చెప్పినా వినకున్నది కదా. ఆహా, సీత ఒకటి చెప్పేదాను మంచిగా చెవులతో వినుము. అపురూప సౌందర్య రాశి కోయిలలా చిలకల మధుర శబ్దాలు నీ చెవులకు వినబడలేదా సీత? నీ వలుపు తలుపులు నీ ఎదలో మాటికి చోటు చేసుకోవడం లేదా? మన్మథ పవనాలు నీ సుకుమార శరీరాన్ని తాకి నిన్ను విరహ వేదనకు గురి చేయడం లేదా? నీకురా నా కనమ ముందు ఉండదు నాపై ప్రసవింపజేయవేమిటి? ఎందుకు ఈ విచారము? సీత నీ పొందునందిస్తే నిన్ను హంబలముకు ఎక్కించి ఆనందముతో తిరిగింపజేస్తాను. నీకు ప్రాప్తింపజేస్తాను. సీత మంచితనమున నా మాట వినుము. మంచితనమున నా మాట వినుము. నేటి నిన్ను నన్ను వరింపుము. మానవ మాతృడైన రాముడు ఇక్కడికి రాలేడు. వాడు వచ్చి నన్ను జయించగలలేడు. సీత ఒకసారి వినవే. రామచంద్ర చిక్కితివే చెలి
మా చెల్లె చెప్పినట్టు చాలా చంద అందముగా ఉన్నావు. ఒక్కడే పోయింది అంటున్నావు, చూసుకో ఇంకా నీ ముఖము నాకు చూపించకురా నీకుడా. ఒకటి పోతే 9 కలవు సీత మాట్లాడవే జానకి వంద మాట్లాడవే. ఒక్కటి పోతే 9 కలవు సీత మాట్లాడవే జానకి వంద మాట్లాడవే. ఒక్కటి పోతే 9 కలవు సీత మాట్లాడవే జానకి వంద మాట్లాడవే. ఇద్దరు కలిగి ఉన్నారు. మనమే చిన్న జారులు జరిగిన గట్టిగా నావే సిరా గట్టిగా నావే సిరా. Yeah.
నాశనం అయిపోయిందా? నేను ఒక్కటి చెప్పేదాన్ని వినుము, మంచిగా వినుము. దారువనంబున శ్రీ పరమేశుడు తగిలుండెను శ్రీలను, జానకి తగిలుండెను శ్రీలను. ఇద్దరు అన్నదమ్ములు చెలిగూడిని దారను, ఇద్దరు అన్నదమ్ములు చెలిగూడిని దారను. దారుణ పురుషుడు విచ్చోడు కలియడమే నాకను, జానకి కలియడమే నాకను. ఈ విధమున ముగులెల్ల జన్మగా ఎందుకు నన్ను జరిపేవు? ఈ విధమున ముగులెల్ల జన్మగా ఎందుకు నన్ను జరిపేవు? సీత ఒకసారి ఆలోచించు. ఆ పరమేశ్వరుడే ఒకరిని తలపైన పెట్టుకున్నాడు, ఒకరికి అర్ధ భాగం ఇచ్చి ఇద్దరితో కలిసి ఉంటాను. మనమిద్దరం కలిసినంత ఎలా తప్పు అవుతుంది? అయినను గురువులనగా విశ్వామిత్రుడు మేనకతో కలిసినాడు కదా, అది తప్పు కాదు. ఇన్ని బుద్ధులు చెప్తాంటే ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాను? నీ అలుపులకు నేను తాళనగా ఉన్నా, ఒకసారి చూడు వింటూ. వినుగురు సతీదారముని గతినలు పాయెను, చంద్రుని గతినలు పాయెను. పరిస్థితి ఇలా ఆగము చలి వెళ్తుంది నైన్టీ వచ్చి నరుని గతినలు పాయెను. పోతాను ఇక్కడే పోతాను బాగా జనతారలు బందిన జనపతి అయిన చంద్రగుప్తుడు తనవిట్టెను రమ్మని, రావణ తనవిట్టెను రమ్మని. జనపతి అయిన చంద్రగుప్తుడు తనవిట్టెను రమ్మని, రావణ తనవిట్టెను రమ్మని. స్వామి పురుషు పాతాళ గంగలో మునిరాయైపాయెను, స్వామి పురుషు పాతాళ గంగలో మునిరాయైపాయెను, స్వామి పురుషు పాతాళ గంగలో మునిరాయైపాయెను, స్వామి పురుషు పాతాళ గంగలో మునిరాయైపాయెను. ఆ గణపతి అయిన చంద్రగుప్తుడు తన బిడ్డ అనుకోకుండా ఈమె నాకు కావాలని కోరుకొని ఆహా, హనుమంతుడు శిరస్సు దగ్గర పాతలంగంలో ముని బండ అయిపోయి తిరగదారా దిశుడా. అదేనా? ఆహా, పాత పురాణము తీయక మన్మథ బారికి నేను వలె, జానకి బారికి నేను వలె. పాతకు దేశిత యముని పాదకు నేను పిడి. చూడు నా తల్లని సిరి సంపద శుభము కోరుకోని, జానకి శుభము కోరుకోని. చాతుర్యమును పలికితేనేమో సఖియమున శక్తిని. చాతుర్యమును పలికితేనేమో సఖియమున శక్తిని. సీత, నువ్వు పాతపురం నాకు చెప్పము. ఆ ఎముడే నేను కన్యత ఎత్తి చేసిన జీవుల చంపడం మాను, వాడు నన్ను ఏం చేస్తాను? పాతపురం నాకు అలాంటి చెప్పు. ఏదైనా చేస్తే నేను బాధ్యులు, నీకెందుకు? ఇలాంటి శాపాలు పెట్టుకున్నా ఇదేమి పని? కావరుండు పై తప్పడి దాకా జీవముంచుకోవురా, రావణ జీవముంచుకోవురా. రావణాసురుడు కూడా నా కాయ తిన్నాడు. కాయలంత మధ్యలో మండోదరి అక్కడ రెడీ ఉండమని చెప్పు. నా నాద వచ్చి మండోదరి సౌండ్ తక్కువ ఎడుపుతో నీ
ఆడదానవు అవశుభ మాటలు ఆడదగదు భామిని చూడుము నా చల్లని సిరి సంపద శుభము కోరు భామిని జానకి శుభము కోరు భామిని చూడుము నా చల్లని సంపద శుభము కోరు భామిని జానకి శుభము కోరు భామిని సీతా నీ పైన మనసున్నది తెలివేసిది భామిని సీతా నీ పైన మనసున్నది తెలివేసిది భామిని ఏడుపుతో నీ మగడు గడబోయింది ఓయని జానకి గడబోయింది ఓయని ఏడుపుతో నీ మగడు గడబోయింది ఓయని జానకి సీత నీ మొగడు ఏడుపుతోనే అడవిలో అరణ్యంలో తిరుగుతున్నాడు నాకు సంపదకు సిరి సంపదలు దొరుకును శాపం కలుగును. ఒకసారి నీ మీద చేసేదాన్ని చూడుము గట్టిగా నాపై చేయి వేసితే చందతామసని నరవన గుణమామసని నరవ. నాపై చేయి వేసితే చందతామసని గుణమామసని నరవ. పట్లపు క్రీడకు మండోదరితో సమాధ జప్పిరవురా. పట్లపు క్రీడకు మండోదరితో సమాధ జప్పిరవురా. కట్టెలు పిడికలు గంధపు చెక్కలు అన్ని గావించుకొని నాకా నీ మండోదరికి ఒక మాట చెప్పి పిడికలు నాకేనా నన్ను వధించేవాడేవాడు ఆ మంగళసూత్రం తీసుకురమ్మనురా. అవునా? రావణా నిచుడా నీ భర్త ఇక్కడికి రాగలడా నన్ను వధించగలడా వధించగలడు తప్పకుండా రాగలడు దుర్మాత్మ. కిరి సంపదలు వెళ్ళమని అంటున్నావు కదా, ఆ గంధపు చెక్కలన్నీ గావించుకోరా గావించుకోరా. నీ సిరి సంపదలు అన్ని కొట్టుకోరా. శాపమును పెట్టుడు ఆపము నీ సిరి సంపదలు మొత్తం కొట్టుకపోరా నీ చత్మ. నా యొక్క విధుల గురించి చెప్తున్నా వినేదాను వాని ప్రతాపం ఏంటి ఎరుగావా.
నా నాన్న మన్నవారి అందరు మండవదరివా నీ పెళ్లి పేరు ఏం పేరు? రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మనా? ఆయనకి ఎన్ని 10 ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి 10 తలకాయలు, ఉంటాయి ఉంటాయి శిరస్సులు 10 ఉంటాయి. నీకు భయం అనిపించదా? అది భయం ఎందుకు? నా భర్త కదా. ఒక్కదాని గురించి కడిగి బాగా భయపడతానమ్మా. 10 చూస్తాను మంచి బాగా పెద్దదమ్మా. బాగా పెద్దది అది. అది ఎంతమంది కొడుకులు? ఇద్దరు. ఇద్దరా? ఇద్దరు కొడుకులే? ఇద్దరు కొడుకులు. బిడ్డను? బిడ్డ లేరు, కొడుకులే. బాగానే పైసలు వస్తాయి. ఇంకా మరుదులు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఒకసారి క్లియర్ చెప్పు. విభీషణ కుంభకర్ణాలు. ఓ బిడ్డు విభీషణుడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు. ఆ బిడ్డలు ఉన్నారా? వాళ్ళు పాడుతారు. ఉన్నారు ఉన్నారు. ఒక ఉన్నది. ఇది వేరే మొన్న అంగడి కుదిరితే మొగడికి ఇంత ఉన్నాడు. ఆ ముసలి వేరే ఉందని కప్పిని దాని గురించి చెప్పచ్చు బాగుంటే. అమ్మా ఉన్నారా ఆడబిడ్డలు? ఉన్నారు ఉన్నారు. ఒక్కరు. ఒక్కదా? పాపం ముద్దుగా చూసుకుంటావు వస్తుందా? మమ్మల్నే ముద్ద చూసుకుంటది. అంతేనా? మంచిగానే. సరే కానీ ఎక్కడికి పోతాను? నేను మా భర్త దగ్గర పోయాను. నేను కూడా మగన్ దగ్గరికి పోదామనుకుంటే అడుగుతుంటే నాకు పోయింది గుజరాత్. గుజరాత్ గుత్తపత్రి ఏమైంది అంట. ఈయన దగ్గరికా? ఈయన వింటాడా? నాకు ఈయన నాకే పెడతాడా? కట్టాడని నాకే పెడతాడా? పెడతాడు. అలా కొంచెమే ఆయన చలో పోదాం. అందరికీ ఎట్లా బాధ్యత అస్సలు వింటలేదు. నువ్వు చూపిస్తావా పీకి పారేయాలని అంటాను. నేను 5 ఇక్కడ ఎందుకు అవ్వా? నాలుగు ఇప్పుడు అద్దు, నా 4 ఇప్పుడు అద్దు. నేనే రేపైతే పోతా. సమయం లేదు. వేసుకో. నా యొక్క విధుల గురించి చెప్తున్నాను ఇందులో. తెలుపు సీత. తిరుగావా నా విధుని రావణా, నీకు ఎదురే మరుకొచ్చెనురా అన్నయ్య. తిరుగావా నా విధుని రావణా. ఇట్లా కింద టైం దొరికితే కాకపోతే అలా కూడా నిద్ర తేలిపోతుంది. నీకు ఎదురే మరుకొచ్చెనురా అన్నయ్య.
చంపుడ కొరకై మహావిష్ణుమూర్తి రాక్షసుల చంపుడ కొరకై ఆ కంసయ్య గర్భమున అయోధ్యపురంలో కంసయ్య గర్భమున పుట్టిన శ్రీరామచంద్రుని అవతారం చెప్పిన చదువుకోలేరు భయపడదు అన్ని అనాలి నిన్ను వరించుడకై జరిగిన రామనామం చెప్పిన శ్రీరామచంద్రుడా అవునా సీత నీవు నీ వలుపులకు తాళలేక ఉన్నాడు నా యొక్క సీత రామగలవా ఇన్ని చెప్పినా కూడా వింటలేవు సీత ఎంత చెప్పినా వినావే రాముల 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 సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఎంత చెప్పిన వినము ఏమన్ను ఎంత చెప్పిన వినము ఏమన్ను కొంతైనా మన్ను బుద్ధి మానవికుడు ఏమి చేసి ఎంత చెప్పిన వినావే రాముల సీత ఎంత చెప్పిన వినావే వినుము నీ మూర్ఖత్వము నా మాటలు వినుము నీ మూర్ఖత్వము నా మాటలు వింటేనే రసికత్వము నా మాటలు వింటేనే రసికత్వము నా మాటలు అడిగో పాపడగా నా వశంబై నీ ఉంటే అడిగో పాపడగా నా వశంబై నీ ఉంటే అడిగేదో ఏమైనా వైశల్యమే నీకు ఎంత చెప్పినా వినావే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత నా మీద ప్రేమ లేదా జానకి నీకు నా మీద ప్రేమ లేదా జానకి నీకు రాముని పైనున్నదా జానకి నీకు రాముని పైనున్నదా జానకి నీకు పూజాతానే విముడు పురుషార్థుడై ఉంటే పూజాతానే విముడు పురుషార్థుడై ఉంటే ఆవాస పడగా ఇందాక రాకుండేనా ఎంత చెప్పినా వినావే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత శరశాపములు పట్టునా నీవి గుడానా శరశాపములు పట్టునా నీవి గుడానా ఆదికి సరి వచ్చునా నీవి గుడానా ఆదికి సరి వచ్చునా నీవి గుడానా ఎరుపు వారి వాళ్ళ ఎన్నాలో నీనాలో ఎరుపు వారి వాళ్ళ ఎన్నాలో నానాలో మోసుకాయ రాముల సీత అన్నిటా కలిసి వస్తేనే యా గంధర్వ అన్నిటా కలిసి వస్తే యా గంధర్వ కన్యాసదులను తెస్తేనే యా గంధర్వ కన్యాసదులను తెస్తేనే యా గంధర్వ నా వాడను నేను ఎక్కువ బలుడానై నా వాడను నేను ఎక్కువ బలుడానై అరుడు శ్రీరాముడు నన్నే మీసేయుండే ఎంత చెప్పినా వినావే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత సారేకు బాధించిన నా మనసుకు సారేకు బాధించిన నా మనసుకు అయిపోయేదాకా పిలిచిన నా మనసుకు అయిపోయేదాకా పిలిచిన నా మనసుకు ఆ అయిపోయేదాకా పిలిచిన నా మనసుకు అయిపోయేదాకా పిలిచిన నా మనసుకు నాది ధర్మపురి నరాది అయినట్టు నాది ధర్మపురి నరాది అయినట్టు నరుడు శ్రీరాముడు నన్నే మీసేయుండే ఎంత చెప్పినా వినావే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఎలా నమ్మని దానవే రాముల సీత ఏ సీత ఎంత చెప్పినా వినకోలుంటివి ఏమిటి ఈ భరత ఏమిటి గొప్ప చెరచాపంలో పట్టిన అన్నిట కలిసి వచ్చిన ఇంద్ర సభనే ఓడించినారు అంతకంటే గొప్పనా ఎంత చెప్పినా శబ్దము చేయకపోయి ఉన్నది ఇది నాకు దక్కని ఎడరా వానికి కూడా దక్కనియను
ఇది అదిని సంవదించదలుసు. సీత ఇప్పుడు నీకోసం వచ్చాడు సఖి మండాదారి, ఏమిటి నువ్వు నాకు అడ్డుపడుతుంది? అది రేటు గుంజుకరా. వద్దుమునాదా వద్దు, వద్దు వెళ్ళిపోము. వద్దుమునాదా వద్దు, వద్దుమునాదా వద్దు. 10 మంది నిన్ను చూసి పగపాక నవ్వెదరు. కానీ నాకు సీత కావాలని ఎంత దండివాడైనా భార్య మాట ఇక్కడ చెప్పేదా విను. అవనిజ పలికిన పలకులు, అవనిజ పలికిన పలకులు వివరంబుగా నీదు చెవులా వినబడలేదా? సవిలేకయున్న వారలము, సవిలేకయున్న వారలము అవని నన్ను ఎట్లు అనుట తగులే. గర్భించగలిగే మండోద
ఆ సీత మాట్లాడిన మాటలు నువ్వు వినలేదా? ఆమె భర్త చాలా గొప్పవాడానని నన్ను దూషించుచున్నది. నేను ఒక ఘనపాలరావును చూడ నీకు తెలియదా నా గొప్పతనము? నువ్వు నన్ను వెళ్ళిపోము, నన్ను చిన్న చూసి మాట్లాడినది. నువ్వు కూడా వెళ్ళిపోము, నేను సంహరించి వచ్చేదాను. నాకు దక్కనిది నేను వానికి కూడా దక్కనియను. చూస్తూ నా మీద మనసు కలిగేటట్టు చూసుకొని మీరన్న చెప్పుది నా మీద ఎంతో కొంత ప్రేమ. అదే విధంగా అలాగే మహారాజా. అటులనే నీ మాట వినేటట్టు మాట్లాడేదాం రాజా. ఓకే. ఇదిగో రాక్షసుడు శిక్షితుడగు రావణుడు చెడులంకైకం ఎరువకు సీత ఉరిపడి శోకించబోకు ఊరిక నీవును ధరపాలుడైన రాముడు సరగుణ నన్నెందు బంపే తల్లి కొరకు ధర్మ విచారం గరుగక కర్మగల మోడి గట్టుకొని రావణుడం ఈ మహిళందు దైవగతి ఎట్లు సవరించును ఏమి సేతువా మహారాజుకి సీతా నీ మదిల చాలా చింత చేయకమ్మా ఆహా, రావణుడు మా తల్లిని ఎన్నో దుర్భాషలు ఆడుతున్నాడు కదా. నా వానం చేత వీరిని బట్టి వారధిలో ఉంచగలను, కానీ ఆ రామచంద్రుని ఆజ్ఞ లేకపోయే. రామచంద్ర మహారాజుకి ఇంతకు ముందు రావణుడు బాధ పెట్టినని చెప్పి లోకమాత నమ్ముతుందా? నమ్మది. ఏమడుతున్నారో వినండి. క్రూరుడు ద్రోహుడు రావణుడి రీతియ నన్ను దెత్తి చరించను సారసమయముడు నిజముగా మా రాముడన్నవారు మీరెవరయ్యా? రామచంద్ర మహారాజుకి ఎవరయ్యా? ఎరుకు మన్నవారు మీరెవరయ్యా?
రారు